ఈ డిస్ప్యూట్స్ లో వీళ్ళిద్దరిది ఒక వర్గం, అతనిది ఒక వర్గం, గంజి చిరంజీవి. ఒకే సామాజిక వర్గం. నేను అనేది సామాజిక వర్గంలో పట్టు పరంగా వీళ్ళ కమాండ్ కాస్త ఎక్కువ ఉంది అనేటువంటిది జగన్ ఫీల్ అయ్యాడు. గంజి చిరంజీవి అంటే వీళ్ళిద్దరూ వ్యతిరేకిచ్చారట అతనికి. కాబట్టి వీళ్ళిద్దరికి జాయింట్ గా ఫస్ట్ అనుకున్నది వాళ్ళ అబ్బాయో ఎవరు అనుకున్నట్టున్నారు. వేరే పేరు కూడా వినిపించింది, వచ్చి లావణ్య పేరు కూడా వినిపించింది. ఫైనల్ గా లావణ్య పేరుని తీసుకురావడం ద్వారా ఒక ఫార్ములా, అంటే ఇక అంతకు మించిన ఆప్షన్ కనిపించలేదు అక్కడ. కానీ గంజిని మార్చడం అనేది ఒక సాహసమా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే లావణ్య అనేది ఇప్పుడు ఫస్ట్ టైం బరిలో దిగుతున్నారు. ఓకే, అటు అత్తగారి కుటుంబం పుట్టింటి వాళ్ళకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ నేను బరిలోకి దిగి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు గంజి చిరంజీవి. ఫస్ట్ భారీగా ఏం కాదు అంటే ఆయన కొంత ఓటు బ్యాంక్ ఉంది సామాజిక వర్గ పరంగా, ఇంకో పరంగా. ఇప్పుడు అది గల్లంత అవదా? ఇది సాహసం కాదు? ఖచ్చితంగా అది ప్రయోగమే. అంటే ఇక అతనికి చాయిస్ కనిపించలేదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని నమ్ముకుంటే ఇప్పుడు దాంట్లో లోకేష్ ఓట్ బ్యాంక్ లోకేష్ ఉంది, ఇతను ఓట్ బ్యాంక్ అన్నటువంటిది ఇటు పక్కకు అనేది. ఇటు వీళ్ళిద్దరూ వ్యతిరేకమైతే కుల ఓట్లు చీలితే మైనస్ అనేటువంటి రూట్లో. ఇప్పుడు రేపు అతను ఏదో తెలుగుదేశానికి వెళ్తాడంటున్నారు. మళ్ళీ లోకేష్ తో మాట్లాడితే లోకేష్ కూడా పొరపాటు చేశారంతే కదా తీసుకోండి అని చెప్పారట. ఎందుకంటే పద్మశాలిలో తనకి ఒక పట్టు కావాలి కాబట్టి గంజి చిరంజీవి అయితే చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో తీసుకోమని చెప్పారు. అంటే ఆయన సీట్ అయితే ఇవ్వరు కానీ సపోర్టింగ్ టీడీపీ తర్వాత ఎమ్మెల్సీని ఏదో చెప్తారు కదా, ఎమ్మెల్సీ ఏదో ఇవ్వచ్చు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి లోకేష్ ని ఢీకొట్టలేమని తేలిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఒక రకంగా దాని భయమనాలో, లేదంటే ఏమన్నా ఒక రిపోర్ట్ ఒక సర్వే వచ్చో సడన్ గా ఈ నిర్ణయం లేదు, ఆళ్ళ రామకృష్ణారెడ్డిగా చేరిన తర్వాత ఏమన్నా టార్గెట్ రాజకీయంగా గంజిని పక్కన పెట్టారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాన్సెప్ట్ అని నేను అనుకోవట్లేదు. ఈయన సర్వేల మీదనే డిపెండ్ అవుతున్నారు మ్యాక్సిమం. ఎస్పెషల్లీ అక్కడ సర్వేల్లో